ఈ మొట్టమొదట ఆరతి సాయిబాబా సౌఖ్యదతార జీవ అనే ఈ మొట్టమొదట మనం పాడుకునే దానికి తెలుగులో అర్థం అండి. నేను పాడింది మరాఠీలో ఆరతి, దానికి తెలుగులో మీనింగ్. ఆరతి సాయిబాబా సౌఖ్యదతార జీవ చరణ రజతాలి జావదశాం విసావ భక్తాం విసావ అని 2 లైన్లు. ఆ 2 లైన్లకి మీనింగ్ ఏంటంటే, ఓ సాయినాథ, ఈ మీరు జీవులకు సౌఖ్యాన్ని ప్రసాదించేటువంటి సాయినాథ, మీకు హారతి. మీ దాసులు, మీ భక్తులు మీ పాద ధూళిలో స్థానాన్ని కోరుకుంటూ ప్రసాదించమని వేడుకుంటూ మీ ఇద్దరికి వచ్చారు. మీరు ఎటువంటి వాళ్ళు అంటే, మీరు కాముని దహించినటువంటి వారు, కాముని ఎటువంటి కోరికలు లేనటువంటి వారు. స్వస్వరూప అంటే ఆత్మస్థితిలో, ఎప్పుడు కూడా ఆత్మస్థితిలో, ధ్యానంలో, ఆ పరమాత్మ ధ్యానంలోనే ఆత్మస్థితిలో తమ ఆత్మలోకి తమే తొంగి చూసుకుంటూ పరబ్రహ్మకు మీకు తేడా లేకుండా ఉన్నటువంటి వారు మీరు. అటువంటి ఆత్మస్థితిలో నిలిచినటువంటి వారు మీరు. అంతేకాదు, ముముక్షువులైనటువంటి జనులు, ముముక్షు జనులకు మీరు దర్శనమిస్తారు. ఇక్కడ ముముక్షువులు అని అంటే మోక్షాన్ని కోరుకునేటువంటి వారు, ఎటువంటి కోరికలు లేక సాధు జీవితాన్ని గడుపుతున్నటువంటి వారు మీరు. అంతేకాకుండా మీరు ఎవరి యొక్క భావం ఎలా ఉంటుందో ఆ భావాన్ని అనుసరించి వారికి అనుభవాలను ఇస్తారు. ఓ దయాగణ, దయను చూపించడంలో మీ అంతటి ఘనులైనటువంటి వారు, గొప్పవారు వేరే వారు లేరు అనే ఉద్దేశంతో ఓ దయాగణ, మీ విధానం ఇదే. మీ విధానము ఏం విధానము అంటే, ఎప్పుడు ఆత్మస్థుతిలో ఉండి మీ పాదధూళిలో స్థానం కోరుకునే ముముక్షులైనటువంటి ఈ జనులకు, భక్తువులకు అందరినీ సమానంగా ప్రేమిస్తూ మీ మనసులో నిలిపి వారి కోరికలను తీరుస్తూ వారి యొక్క అనుభవాలు, భావాలు ఎలా ఉంటాయో ఆ భావానికి తగినట్టుగా, అంటే ఏ కోరిక కోరుకుంటారో వారు ఎలా భావిస్తారో ఆ భావానికి తగినట్టుగా అనుభవాలను ఇచ్చేటువంటి ఓ సాయినాథ, మీ నామాన్నే ఎప్పుడు ధ్యానిస్తూ మేము ఉంటే ఈ సంసార వ్యధ, ఈ సంసారం అనేది ఎంత వ్యధ అందరికీ తెలుసు కదండి. ఎన్ని పాటలు పడుతున్నాము మనం. ఆ సంసార వ్యధ నశిస్తుంది సాయినాథ. వేరే ఏమి మాకు అవసరంలా, నిరంతరము మీ యొక్క నామం సాయిరామ, సాయినాథ, సాయినాథ, సాయినాథ. వేరే రాముడు కూడా అవసరం లేదండి. ఓం సాయినాథ, సాయి 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 2 అక్షరాలు. సాయి అంటే తల్లి అండి. ఆ తల్లిని తలుచుకుంటే చాలు, సాయి మాతను తలుచుకుంటూ ఉంటే చాలు, ఎప్పుడు స్మృతిలో ఉండడమే. జపం అంటే ఒక 5,000 చేస్తున్నామండి, 10,000 చేస్తున్నామండి, 21 మాలలు చేసామండి, 15 మాలలు చేసామండి కాదండి. చేస్తాము, వదిలేస్తారు, మళ్ళీ మామూలు పనులలో పడిపోతాము. మళ్ళీ ఆ సంసార బంధం, కష్టాలు, వీటిల్లోనే ఈ డబ్బు ఖర్చులు, ఇవి అవి ఏవేవో ఉన్నాయి మనకి, వాటిల్లో అలా కాకుండా ఎల్లప్పుడూ మన స్మృతిలో, అంటే మనము 4 మాటలు మాట్లాడితే అందులో 3 మాటలు ఆ పరమాత్మ గురించి, ఆ పరబ్రహ్మ గురించి, ఆ సాయినాథుని గురించి మాట్లాడుకోగలిగితే అదే స్మృతి అండి. మీ స్మృతిలో మమ్మల్ని ఎప్పుడు ఉంచేటట్టు చేసి మా సంసార వ్యధను నశింపచేస్తారు. మీ యొక్క చేతలు అంటే మీరు చేసేటువంటి పనులు అగాధాలు, సముద్రం లోపల అగాధాలు ఎలా ఉంటాయో, ఎంత లోతుగా ఉంటాయో ఎవరికి తెలియదండి. మనం ఒక పని అనుకుంటూ ఈ పని చేద్దాము అనుకుంటుంటే ఆ పనికి బదులు ఇంకో పనికి వెళ్ళిపోతూ ఉంటాం, మనం ఇంకోటి చేస్తూ ఉంటాము.
ఈరోజు ఇది చేయాలి అనుకుంటే దానికి ఇంకో రకంగా చేయడానికి వస్తుంది. అంటే మనము నిర్ణయించుకున్నట్టు జరగదండి. మనం చేసే ప్రతి పని, మనం మాట్లాడే ప్రతి మాట, ప్రతిదీ, ప్రతి క్షణం కూడా ఆ భగవంతుడు శాసించినట్లే జరుగుతుంది. కాబట్టి ఓ సాయినాథ, మీ యొక్క చేతలు అగాధాలు. మీరు అట్లా అగాధమైనటువంటి పనులు మా చేత చేయిస్తూ మా అనాథలమైనటువంటి మేము, ఇక్కడ అనాథలం అంటే ఏంటండి? భార్య మాకేంటి, మా మా అత్తంటి వాళ్ళు ఉన్నారు, పుట్టింటి వాళ్ళు ఉన్నారు, నా కొడుకులు ఉన్నారు, నా కోడళ్ళు ఉన్నారు, మా అమ్మ ఉంది, మా నాన్న ఉంది. ఎంతవరకు వస్తారండి? భార్య అయితే ఆ గుమ్మం వరకు వస్తుంది, బిడ్డలు ఆ శ్మశానం దాకా వస్తారు. మనం వేసుకున్న బట్టలు అక్కడి వరకే వస్తాయి. ఈ ఆస్తులు అంతస్తులు ఏమన్నా వస్తాయా అండి మనతోటి? ఏమి రావు. మనతో చివరి తోడుగా వచ్చేటువంటి వారు, మనల్ని శాశ్వతమైనటువంటి ఆనందంలో నింపగలిగినటువంటి వారు ఒక్క పరమాత్మ మాత్రమే అనేది మనం అందుచేత మనం అనాథలం అండి, ఎప్పుడూ అనాథలమే. మనం అనుకుంటాం మనం ఆర్ఫన్స్ కాదు, మనకు అత్తగారు ఉన్నారు, మామగారు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు. ఇవి ఎవ్వరు లేరండి. ఏవో భౌతిక బంధాలు మాత్రమే ఇవి. ఈ శరీరంలో చైతన్యం గనక నశించిపోయిన తర్వాత మనకు తోడుగా వచ్చేటువంటిది ఆ పరబ్రహ్మ. మనం చేసుకున్న కర్మలు మనకు పరబ్రహ్మతోటి వస్తారు. అందుకని ప్రతి క్షణం ఆ పరమాత్మని స్మృతిలో ఉంచుకోవాలి అని మనం అందరూ కోరుకుంటారు మామూలుగా. అందుకనే మనం అనాథలం అండి, అనాథలుగానే ఉంటాము. ఈ అనాథలమైనటువంటి మాకు మీరు మార్గం చూపుతారు. అట్లాగే ఈ కలియుగంలో మీరు సాక్షాత్తు అవతరించినటువంటి సగుణ బ్రహ్మం అండి. సగుణ బ్రహ్మము, పరబ్రహ్మము, సగుణ బ్రహ్మము, సగుణాలతో కూడుకున్నటువంటి బ్రహ్మమైనటువంటి వారు మీరు. స్మృతిలో ఆత్మలో మనకే మన ప్రశ్నలకు సమాధానాలు తెలియచేస్తారు, మన సమస్యలకు సమాధానాలు తెలియచేస్తారు. ఒక్కసారి పడుకోబోయే ముందు మన సమస్య మనల్ని మనము సెల్ఫ్ అనలైజేషన్ చేసుకోగలిగితే, ఆత్మవిమర్శ చేసుకోగలిగితే మన లోటుపాట్లు మనకే తెలియచేస్తారు ఆ పరమాత్మ. ఇది కాదురా నాయన, ఈ మార్గంలో వెళ్ళు అని పరమాత్మ తెలియచేస్తారనమాట. అందుకని ఆయన సగుణ బ్రహ్మ అని చెప్పన్నాము. అలాగే దత్త దిగంబరుడు కూడా మీరే. సాక్షాత్తు ఆ త్రిమూర్తుల అవతారమైనటువంటి ఆ దత్తాత్రేయుడు కూడా మీరే సాయి. అందుకనే ఏం చేస్తారు ప్రజలందరూ కూడా ప్రతి గురువారం అంటే గురువు యొక్క కాలము, గురువు యొక్క రోజు, గురువు యొక్క శుభదినము. ఈ గురువారం రోజు మీ భక్తులమైనటువంటి మా యొక్క భవభయాన్ని, ఈ భవాన్ని అనుభవిస్తున్నటువంటి మేము, ఈ భవం వల్ల మేము పడుతున్నటువంటి భయాన్ని, అయ్యో ఈ అప్పు తీర్చాలేమో, ఈ పిల్లవాడి ఫీజు కట్టాలేమో, ఈ పిల్లకు పెళ్లి చేయాలేమో, ఎన్నో భవభయాలు. ఈ భవభయాలన్నింటినీ కూడా నివారించి మీ పాదాల యొక్క దర్శనానికి భక్తులను నియమంగా రప్పించుకుంటారు, నియమంగా వస్తున్నారు కూడా. కాబట్టి ఓ దత్తాత్రేయ రూపమైనటువంటి సాయినాథ, ప్రతి గురువారం రోజు ఈ జగత్తుకే మీరు గురువు. కాబట్టి ఆ గురువారం రోజు మా యొక్క భవభయాన్ని నివారిస్తూ మీ పాదాల చెంత మాకు కొంత సమయాన్ని అందజేస్తున్నారు. అలాగే మీ చరణరజమే మాకు నిజమైనటువంటి పెన్నిది. చరణరజము మీ పాదాల నుండి రాలినటువంటి ఆ ధూళి మాకు నిజమైనటువంటి పెన్నిది, నిజమైనటువంటి సన్నిధి. మాకు ఉన్నటువంటి స్థానము అది ఒక్కటే ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో. భౌతిక దేహానంతరము మీరు ప్రసాదించినటువంటి పెన్నిది అదొక్కటే. ఓ దేవాదిదేవ, మేమిప్పుడు మీకు చేసే ఒక చిన్న విన్నపము ఇదే. మీ పెన్నిధిని మాకు ప్రసాదించండి. మాధవుడనే ఈ భక్తుడు చూడండి, ఆ మనుష్య శరీరాల్లో మన దేహము
చీము, రక్తము, నీరు, ఏ చండాలం అంతా ఉంది కదండి. మలమూత్రాలు అన్నిటితో నిండుకున్నటువంటి పంచభూతాలతో నిండుకున్నది. ఒక్కోసారి మన దేహాన్ని చూస్తుంటే మనకే ఆశయం ఇస్తుంది. 2 రోజులు స్నానం చేయకుండా ఉన్నాం అనుకోండి, ఏమన్నా వస్తుంది, అబ్బా ఎంత చిరాగ్గా ఉందిరా ఇది, వెంటనే స్నానం చేస్తే బాగుండు అనుకుంటాం. కాబట్టి అంతటి అసహాయం కలిగించుకునే మన దేహంలోనే ఆ పరమాత్మ నివసించాడు. అందుకని మనకు మాధవుడికి తేడా లేదు. అందుకని మానవ సేవే మాధవ సేవ అని అనుకుంటాం మనం. ఒక నిస్వార్థంగా ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా ఒక పేదవాడికి అంత అన్నం పెట్టండి, అదే మాధవ సేవ, అదే భగవంతుడికి నివేదన అన్నమాట. మాధవుడు అనేటువంటి ఈ చాతక పక్షి, ఈ మానవులం మనము ఈ ఆత్మసుఖం అనేటువంటి నిర్మలమైనటువంటి నీటిని మా చేత త్రాగించి మీరు మీ మాటను నిలుపుకోండి సాయి అని ఆ సాయినాథునికి ఆరతిని చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. శ్రీ సచ్చిదానంద